డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మహిళలకు సముచితమైన గౌరవం రావాలి, అన్ని రంగాల్లో రాణించాలి. ఒకప్పుడు నన్ను చాలామంది అడిగారు, 33% రిజర్వేషన్లు పెట్టాను ఉద్యోగాల్లో, కాలేజీల్లో. కొంతమంది అబ్బాయిలు వచ్చి అన్నారు, సార్ మీరు 33% పెడుతున్నారు, కానీ వాళ్ళకి 33% వస్తే మెరిట్లో వస్తే మాకు తగ్గుతాయని. తగ్గుతాయి వాస్తవం, కానీ బ్యాక్లాగ్ ఉంది, పాతదంతా పూర్తి చేయాలి. కాబట్టి కొన్ని రోజులు ఆడబిడ్డలకు 33% కాదు 60% వచ్చినా మనం భరించాలని చెప్పారు. దాంతో మీరు చూస్తే అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఈరోజు